కర్రీస్. హాయ్ అమ్మమ్మ, ఈరోజు మనం చికెన్ ఫ్రై చేయబోతున్నామా? చికెన్ మామూలుగా ఫ్రై అంటే లైట్ ఫ్రై అన్నమాట. అది కూరలాగా ఉండదు, ఇటు పులుసు పులుసు కూరలాగా ఉండదు, ఇటేమో ఫ్రై లాగా ఉండదు, మీడియంగా ఉండిద్ది ఈరోజు కూర. చూడండి, ఒకసారి చూసి అలా చేసుకోండి. తొందూరి అమ్మమ్మ చెప్పింది. చికెన్ ఇప్పుడు చేయను. నూనె సఫెలో యాక్టివ్, ఎందుకంటే యాక్టివ్గా ఉండడానికి. చికెన్లోకి నూనె ఎక్కువ పడుతుంది, నేను చేసే కూర నూనె ఎక్కువ పడుతుంది. అందుకనే మసాలాలు తీసుకొస్తాను, కొంచెం పక్కకు జరుగు. సో గాయ్స్, ఇప్పుడు మా అమ్మమ్మ మసాలా తెస్తారు. हल्दी ज़्यादा फिर को तब सीख दारा ఇందాక మనం పచ్చడి కూడా చేసాము. చెమటలు పట్టేస్తున్నాయి మా అమ్మ కథలు. నూనె వెచ్చపడినాక ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అమ్మమ్మ నూనె వెచ్చిపడినట్టున్నాయి. అమ్మమ్మ ఎగేదాకా మనం వెయిట్ చేయాలి.
కిస్సుకు గుర్తి సో గైస్ ఏడుపు ఉంటాయి ఇంకా చిన్నపాయలు అల్లం చిన్నపాయ పేస్ట్ కొబ్బరి పేస్ట్, అల్లం చిన్నులపాయ పేస్ట్. అమ్మమ్మ, అల్లం చిన్నులపాయ పేస్ట్ మనం కూరల్లో ఎందుకు వేస్తాం? వేయకపోతే కూర బాగుండదు, నీ సువాసన వచ్చింది. అదే మనము కొబ్బరి పేస్ట్ ఎందుకు వేస్తాం? చిన్నపాయ పేస్ట్ అదే మనం కొబ్బరి పేస్ట్ ఎందుకు వేస్తాం? ఇవాళ కొంచెం ఎక్కువ వేస్తాం. ఎందుకు? గ్రేవీ ఎక్కువ రాడక. మీకు కావాలంటే చిన్న అది వేసుకోవచ్చు. అదే మనము కొబ్బరి పేస్ట్ ఎందుకు వేసుకుంటాము? రుచికి. ఓకే. ఇది మంట ఉండదు కదా, ఓ లేకపోతే మంట. పసుపు 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 బాగా ఇలా కొబ్బరి పేస్ట్ కలుపుకోవాలి. వేయకపోతే ఈ అల్లం చిన్నపాయ పేస్ట్ కారం కలిసిందనుకో రోజు తినే వాళ్ళకి కడుపులో మంట వచ్చింది. ఓకే. అందువల్ల కొంచెం కొబ్బరి మసాలా వేసుకోవాలి మనం. అది వేసుకోలేకపోతే కడుపులో మంట వచ్చింది. కారానికి లసం కలిసి అల్లం చిన్నపాయ పేస్ట్కి సరిపోయినట్ట. కొబ్బరి పేస్ట్ వేస్తే అంత మంట రాదు. రోజు తినొచ్చు మనం. రోజు వండుకొని తిన్నా ఏమీ అవ్వదు. అసలు ఈ ఉల్లిపాయలు ఎప్పుడు బెగుతాయో. ఏమి నీళ్ళు ఇంకా చాలు, కూరకి మళ్ళీ ఎక్కువ వేయకూడదు. అల్లం చిన్నపాయ వాసన వస్తుందా, పచ్చి వాసన, అది పచ్చి వాసన పోయిందాక వేయాలి. ఎస్. ఇదైపోయినాక మనం ఏం వేసుకోవాలి? కొబ్బరి పేస్ట్. కొబ్బరి పేస్ట్. నేనే పచ్చి వాసన పోయినట్టు వేయించుకోవాలి. పచ్చి వాసన కొంచెం. దాంతోపాటు ఉల్లిపాయలు కూడా మా చూసారా అలా అలాగే పచ్చి వాసన పోయేదాకా వేగించుకుండాలి. మా అమ్మమ్మ ఇక చాట్లు పడుతున్నాయి. ఆ కూరనే చూస్తుంది మా అమ్మమ్మ కూడా. అసలు పాలు కూడా ఆ పాలు పొంగదు. మా అమ్మ ఆ పాల దగ్గరే ఉండిద్ది పొంగకూడదని. నిజమేనా? పోయి పాడైపోయింది. శుభ్రంగా నీట్గా ఉండాలి. చూసారా కొబ్బరి పేస్ట్. కొబ్బరి పేస్ట్ ఎక్కువ వేసి ఎందుకు? కూర ఎక్కువ రావడానికా లేకపోతే మామూలుగా? అలా కాదు. ఎందుకు చెప్పు. మీరు తింటారని. ఓహో, నేను కూడా ఇందాక నుంచి అనుకుంటున్నా ఎందుకు అమ్మమ్మ
చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు. కారం 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 కారం. మన కారం చూసారా? కారం అయితే తినలేదు. కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. మేమేసే కొంచెం కూడా ఎక్కువలాగే కనిపించింది. ఎందుకో తెలుసా? వీడియోలో కొంచెం ఏమీ లేదు, ఎక్కువగానే వేసాను ఈరోజు. చికెన్ వేస్తున్నాను. చికెన్ ఏంటమ్మా